హాయ్ చటవి. హాయ్ చటవి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే ఇంకో ఎర్లీ మార్నింగ్ లేచాను. మళ్ళీ ఫుల్ ఫాగీ అండ్ వర్షం కూడా పడుతుంది. సో మళ్ళీ పడుకున్నాను అనమాట. అండ్ 9 o'clock అయిందా. సో మై ఫస్ట్ వీడియో ఈజ్ లైవ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ ఎంబీఎస్ హ్యాష్‌ట్యాగ్స్ ఎక్స్ప్లోర్ డైలీ. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఆల్ యూ నీడ్ లవ్ అండ్ కాఫీ. సో ఈ క్యాప్షన్ నాకు ఎందుకో బాగా నచ్చుతుంది. సో ప్రతిసారి చదివినప్పుడల్లా చాలా బాగుంటుంది అన్నమాట ఈ క్యాప్షన్. నాకు ఎవరైతే కాఫీ లవర్స్ అన్నారో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మీ ఒక క్లిక్ వల్ల లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నచ్చితే షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రో అయితే అవుతుంది. సో ప్రతిరోజు వీడియోస్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే కాఫీ అయితే తాగేసి ఇప్పుడైతే కొంచెం టెంపుల్కి వెళ్ళాలి. సో ఈరోజు ఏదో మంచి రోజు అంట. సో శివాలయం వెళ్ళమంది మమ్మీ. బాత్ అయితే చేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఈరోజు వచ్చేసి ఇంకా వేరే అంకుల్ వాళ్ళని కలవాలి. సో అతన్ని కలిసి కొంచెం మీటింగ్స్ అయితే ఉన్నాయి. ఒక 1 to 2 మీటింగ్స్ అయితే ఉన్నాయి. సో అది కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. అండ్ ఈవినింగ్ కుదిరితే బయటకు వెళ్ళాల్సిన పని ఉంది. సో దానికి కూడా కుదిరితే వెళ్దాం. అండ్ ఇప్పుడైతే ఈ చల్ల వెదర్లో ఎందుకో సడన్గా హైదరాబాద్ క్లైమేట్ ఈరోజు టోటల్ చేంజ్ అయిపోయింది. నిన్నటి వరకు ఒక రకం, ఈ రోజు వరకు ఇంకో రకంగా ఉంది. అయితే మీకు చాలా ఫాగీ ఉంటుంది. నా వెనకాలంతా ఫాగీగానే ఉంది. అండ్ లైట్ డ్రిజిల్స్ అయితే పడుతున్నాయి. ఇప్పుడైతే జస్ట్ క్లౌడ్స్ అయితే కనిపించలేదు. టైమ్లెస్ పెడదామని, బట్ ట్రై చేస్తాను. టైమ్లెస్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. చూద్దాం. సో లెట్స్ గో. 1 2 3. సో సడన్గా ఈరోజు హైదరాబాద్ క్లైమేట్ మొత్తం చూస్తే మీరు ఫుల్ ఫాగ్తో నిండిపోయింది అనమాట. ఏరియా చూస్తే మనకి ఫుల్ ఫాగీ హైదరాబాద్ మొత్తం ఫాగీ అయిపోయింది. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం రెడీ అవ్వాలి. సో వెళ్ళి బాత్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసి తర్వాత మీటింగ్ అయితే అటెండ్ అవ్వాలి. సో లెట్స్ గో. సో ఈరోజు అవుట్ఫిట్ అయితే ఇది. ఇప్పుడు హెడ్ బాట్ అయితే కంప్లీట్ అయింది. సో అందుకని ఎలా పడితే అలా ఉంది హెయిర్ అంతా. అవుట్ఫిట్ అయితే బాగుందని అనుకుంటున్నాను. టెంపుల్ కాబట్టి నార్మల్ అయినా ఓకే. సో లెట్స్ సీ. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళి అండ్ మీటింగ్కి వెళ్ళాలి. ఆ మీటింగ్ అంతా మంచి జరగాలని కోరుకుంటూ క్రాస్ ఫింగర్స్. సో లెట్స్ గో. మమ్మీ పొద్దునే ఎందుకో ఫోన్ చేసి ఈరోజు సడన్గా టెంపుల్కి వెళ్ళలేదు, మంచి రోజు దట్టు శివాలయానికి వెళ్ళమంది అన్నమాట. శివుడికి మంచి రోజు సంథింగ్ ఏది చెప్పింది. సో ఓకే సరే వెళ్దాము. అయితే ఈరోజే నా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఒక పాజిటివ్ సైన్ మార్నింగ్ వచ్చింది. సో చేలో వెళ్దామని చెప్పేసి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాను. ఇప్పుడైతే దర్శనానికి వచ్చాను, బట్ లేట్ అయిపోయింది. సో గుడి అయితే క్లోజ్ అవుతుంది. బయట నుంచి దండం పెట్టుకొని అంతా మంచి జరగాలని కోరుకొని సో ఇప్పుడైతే మీటింగ్కి వెళ్ళాలి. క్రాస్ ఫింగర్స్ ఇంకా నేను చెప్తున్నా మీటింగ్ అని, అది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. సో లెట్స్ గో. ఎక్కడికనేది మీకు ఆ గేమ్స్ అయితే చూపిస్తాను నెక్స్ట్. లెట్స్ గో. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్ నుంచి అయితే వచ్చేసాం. సో మీటింగ్ అయితే వెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయిపోయింది. 12:30 కల్లా ఉండమన్నారు. ఇప్పుడు టైం చూస్తే 12:30 అయిపోయింది. సో ఇక్కడ నుంచి 7.5 కిలోమీటర్ అనమాట.
సో ట్రాఫిక్ బట్టి ఇక్కడ సో డిస్టెన్స్ హైదరాబాద్లో డిస్టెన్స్ చూడు, ట్రాఫిక్ తీసుకోవాలి. సో ట్రాఫిక్ బట్టి మన టైమింగ్ ఉంటుంది. సో తక్కువ డిస్టెన్స్ కదా, త్వరగా వెళ్ళిపోవచ్చు అని మాత్రం ఎక్కడ అనుకోకండి. హైదరాబాద్లో ఫింగర్స్ క్రాస్ మళ్ళీ చెప్తున్నాను, పదే చెప్తున్నాను అనుకోకండి, బికాజ్ ఇట్స్ ఇంపార్టెంట్ మీటింగ్ అనమాట. ఫ్యూచర్ అప్డేట్స్ గురించి చలో ఆ గ్లిమ్స్ అయితే మీకు చూపిస్తాను తర్వాత. ఇప్పుడైతే మనం ఎక్కడికి వచ్చాము అనేది చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను కదా. సో ఇప్పుడైతే మీకు చిన్న గ్లిమ్స్ అయితే ఇస్తాను. సో మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఒక 15 to 20 minutes అయింది మీటింగ్. సో మీటింగ్ అయితే చాలా బాగా జరిగింది అండ్ ఫింగర్స్ క్రాస్ అన్నీ మంచి జరగాలని. అండ్ ఇప్పుడైతే చిన్న గ్లిమ్స్ ఏంటంటే అండ్ ఆ గ్లిమ్స్ అయితే చూస్తారు కదా, మీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి కూడా వచ్చేసాం. ఫింగర్స్ క్రాస్ అవ్వం, మళ్ళీ ఎక్కడో హోప్ అయితే ఉంది అవుతుందని. సో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్లీజ్ నా అప్డేట్స్ని తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి, లైక్ కొట్టేయండి అండ్ షేర్. నచ్చితే కంటెంట్ మాత్రం షేర్ చేయండి. ఫ్యూచర్లో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. సో 2023 ఈజ్ గోయింగ్ టు బి బిగ్ బ్యాంగ్ టు మీ అనమాట. అండ్ మీకు కూడా అలానే ఉండాలని కోరుకుంటూ, సో ఇప్పుడైతే వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈవినింగ్ బయటకు వెళ్తే దాన్ని కంటిన్యూ చేస్తాను, లేదంటే ఇక్కడితో ఎండ్. సో సీ యూ గైస్. నా లైఫ్లో అన్నీ ఇంతే, ఎక్కడి దాకా వచ్చి హోప్స్ని పెంచి ఆ తర్వాత కన్నీళ్ళే మిగులుస్తాయి. ఇప్పుడైతే యాక్చువల్గా అయితే ఒక పార్టీకి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజు పార్టీ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ మై గెటప్. వెళ్ళేసి మనం పార్టీ ఎంజాయ్ చేసి వస్తాం. బయట క్యాబ్ అయితే రెడీ ఉంది. సో క్యాబ్ ఎందుకు బుక్ చేసుకున్నామో అడగండి నన్ను, మాకు సంబంధం లేదు. క్యాబ్ బుక్ అయిందంటే. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం క్యాబ్లో వెళ్ళేసి సో పార్టీ చేసుకుని వచ్చేద్దాం. సో వెళ్ళే దాంట్లో కూడా వచ్చేస్తాం. అండ్ ఇప్పుడు వచ్చి 36 డౌన్ టౌన్కి వెళ్తున్నాం. సో లెట్స్ గో. OTP 82812. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం 36 డౌన్ టౌన్కి. సో వెళ్ళేసి నేను, ప్రవీణ్ అండ్ అక్కడి నుంచి ఇంకో 3 ఫ్రెండ్స్ వస్తున్నారు. సో వెళ్ళేసి పార్టీ చేసుకొని వచ్చేద్దాం. పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ క్యాబ్లో మాత్రం వెళ్తున్నాం. క్యాబ్ లో ఎందుకు వెళ్తున్నావు అంటే చలి ఎక్కువ ఉంది. హైదరాబాద్ లో ఈరోజు చలి ఎక్కువ ఉంది. చలి ఎక్కువ ఉంది, మంచి ఎక్కువ. అది నేను ఫాగి ఉండింది పొద్దున్న చెప్తున్నాను, ఫాగి ఎక్కువ. సో అందుకని క్యాబ్ అని బుక్ చేసుకున్నాం, లేదంటే బైక్ లోనే వెళ్ళేవాళ్ళం. సో లెట్స్ గో. ఈ 2023 న్యూ ఇయర్ అయితే మనం వెళ్ళింది మాత్రం ఫ్రాజ్ అనమాట న్యూ ఇయర్ కి. సో మంచి కలిసి వచ్చింది ఎందుకో ఆ పబ్. నన్ను మాత్రం తీసుకోవాలి. నిన్ను తీసుకెళ్ళలేదని కాదు ప్రవీణ్, నువ్వు లేవు ప్రవీణ్. నేను ఎక్కడ ఉన్నాను ప్రవీణ్, నువ్వు లేవు ప్రవీణ్ అక్కడ. నువ్వు వేరే దగ్గరికి వెళ్ళావు. తీసుకోకుండా వెళ్ళాడు. సో మేము వెళ్ళిన పబ్ అయితే ఇదే. సో ఇది పబ్ కాదు, బ్రీ హౌస్. సో రెస్టో బార్ టైప్ అనమాట. సో చాలా బాగుంటుంది. అయితే మనం రీచ్ అయిపోయాం. సో నాకు తెలిసి ఇది కూడా రెస్టో బార్ టైపే. రెస్టో పబ్ ఇది. సో లెట్స్ సీ. అది క్లోజ్ చేయాలి. ఇప్పుడు 36 డౌన్ టౌన్ బ్రూ పబ్ వచ్చాం అనమాట. సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. సో ఒక మూడీ వైబ్. సో లైట్ సెటప్ అయితే అయింది. మ్యూజిక్ అయితే చూస్తుండొచ్చు. సో లెట్స్ గో.